Hi learners, good evening to all. Welcome to Enlife Education System. ఈ రోజు మన టాపిక్ ఓవర్వ్యూ ఆఫ్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇన్ ద 21st సెంచరీ. ఈ వీడియోలో 21st సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది మనకు ఎందుకు, మనం ఎలా దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇలా మనం ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు మనం 21వ శతాబ్దపు వ్యాపార విద్యని నేర్చుకోవాలి? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఎంతో వేగవంతమైన అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ గ్లోబలైజేషన్, ఇంకా మారుతున్న కస్టమర్స్ బిహేవియర్ కారణంగా వ్యాపార దృశ్యం నిరంతరం చేంజ్ అండ్ డెవలప్ అవుతుంది. సాంప్రదాయ వ్యాపార నమూనాలు అంతరాయం కలిగిస్తున్నాయి మరియు ప్రతిరోజు కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సో ఈ డైనమిక్ వాతావరణంలో డెవలప్ అవడానికి వ్యక్తులు మరియు సంస్థలు తమ నాలెడ్జ్ని అండ్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. 21వ శతాబ్దపు వ్యాపార విద్య కాంప్లికేటెడ్ అండ్ ఎప్పటికప్పుడు మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని సమర్థవంతంగా నావిగేట్ చేయడానికి అవసరమైన టూల్స్, స్ట్రాటజీస్ అండ్ మైండ్ సెట్ని అందిస్తుంది. ఇది ఇప్పుడున్న పోటీతత్వ ప్రపంచంలో ఆవిష్కరించే మరియు నడిపించే సామర్థ్యంతో అన్ని రకాలుగా మనల్ని సిద్ధం చేస్తుంది. 21వ శతాబ్దపు వ్యాపార విద్య అంటే ఏమిటి? 21వ శతాబ్దపు వ్యాపార విద్య అనేది మనకి తరగతి గదుల్లో సంవత్సరాల తరబడి మార్కులు సంపాదించడం కోసం చెప్పే విద్య కాదు. ఎన్నో కొత్త విషయాలు మరియు అత్యాధునిక భావనలను కలిగి ఉన్న అనుసంధానించే సమగ్ర విధానాన్ని కలిగి ఉంటుంది. మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి ప్రజెంట్ ఉన్న డిజిటల్ రెవల్యూషన్ వరకు ఎన్నో మార్పులను చూసాము. మన విద్యా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దట్ ఈస్ 21st సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో కొత్త కొత్త స్కిల్స్ని మనం చూస్తున్నాము, మనకు అవసరం అవుతున్నాయి కూడా. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఇవాళ లక్షల మంది చాలా వెల్దీయెస్ట్ పర్సన్స్గా చాలా తక్కువ టైంలోనే అయ్యారు. ఎందుకు? దీనికి చాలా రకాల స్కిల్స్, ఈ 21st సెంచరీలో చాలా రకాల స్కిల్స్ వీటికి కారణం అని చెప్పొచ్చు. అందులో ఒకటి డిజిటల్ లిటరసీ, 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ 2 స్కిల్స్ మనకి చాలా అవసరమైన స్కిల్స్. మీరు ఆర్థికంగా విజయం సాధించాలంటే మీకు 3 రకాల విద్యలు చాలా అవసరం అవుతాయి. ఒకటి స్కూల్ అంటే సాంప్రదాయమైన విద్య, రెండోది వృత్తి అంటే ఆక్యుపేషన్, మూడవది ఆర్థిక విద్య, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో డబ్బు కోసం మనం ఎలా పనిచేయాలనేది కాకుండా డబ్బు మన కోసం ఎలా పనిచేయాలి, ఎలా అసెట్స్ బిల్డ్ చేయాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేయాలి అన్న విషయాలు ఈ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. హౌ డస్ 21st సెంచరీ బిజినెస్ ఎడ్యుకేషన్ వర్క్స్? 21st సెంచరీ ఎడ్యుకేషన్ ఆపరేట్స్ several key points. Number 1, interdisciplinary learning. ఇక్కడ మనం న్యూ బిజినెస్ ఛాలెంజెస్ అండ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతాము. మల్టిపుల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకు అందుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్లో రాబర్ట్ గారు చాలా క్లియర్గా ఏ గ్రేడ్ స్టూడెంట్ ఏం నేర్చుకుంటారు, మనం ఏం నేర్చుకుంటాం అనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బాడీ, మైండ్, ఎమోషన్, స్పిరిట్ అనే విషయాలు, ఇంకా కొన్ని విషయాలని మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఓకే, ఈ టాపిక్ సంబంధించి రాబర్ట్ గారు 43వ పేజీలో 21వ శతాబ్దంలో వ్యాపార రంగంలో ఒక అద్భుతమైన, ఒక అందమైన అంశం ఏమిటంటే, వ్యాపారానికి అవసరమైన ప్రాథమిక కార్యాన్ని మీకన్నా ముందే మరెవరో చేసి పెట్టారు. అంటే ఇప్పుడు మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుకరణలు, ఎన్నో కేస్ స్టడీస్, ఇంటర్న్‌షిప్ అండ్ సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా మనకి ఇవి మన చెప్పే విషయాలకు, చేసే విషయాలకు మధ్యలో ఉండే గ్యాప్ని ఫిల్ చేస్తుంది. అన్నిటికన్నా మనం ప్రాక్టికల్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. థర్డ్ వన్,
గ్లోబల్ ప్రాస్పెక్టివ్. ఈ 21st సెంచరీ ఎడ్యుకేషన్తో మన దృష్టికోణం గ్లోబల్ ఎకనామీతో అనుసంధానం చేయబడుతుంది. అంటే విభిన్న సాంస్కృతిక సందర్భాలలో మనం పనిచేయడానికి వీలుగా మనం ఇందులో ఎడ్యుకేట్ అవ్వబడతాము. సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్, కంటిన్యూస్ లెర్నింగ్. ఇందులో మనకి లైఫ్ లాంగ్ నేర్చుకోవాలనుకునేలాగా ఒక మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. నేర్చుకోవడం కూడా చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎవరైతే జీవితంలో మార్పులని అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే కొత్త టెక్నాలజీని, స్కిల్స్ని నిరంతరం అప్డేట్ చేసుకుంటారో వారి వ్యాపారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక డైనమిక్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మరిన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.